హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి. ఇందులో నాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఎలక్షన్స్ ముందు ఎవరైనా ప్రామిస్ చేస్తారు, కానీ ఎలక్షన్ తర్వాత కూడా ఆ ప్రామిస్ మీద నిలబడడమే అది ఎవరికైనా కావాల్సింది. నేను ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఉందో డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ మాట మీద నిలబడి ఉండాలి. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి మేమైతే గ్రూప్ 2 ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలనే మాట మీదనే నిలబడి ఉన్నాము, కానీ ఏపీపీఎస్సి బోర్డు దానికి అంగీకరించలేదు అని చెప్పారు. కాబట్టి ఏపీ ప్రభుత్వమే ఏపీపీఎస్సి బోర్డు మీద ఒక ఫిల్ వేయాలి. మేము ప్రజల శ్రేయస్సు కొరకు అలాగే గ్రూప్ 2 విద్యార్థుల శ్రేయస్సు కొరకు కట్టుబడి ఉన్న నిర్ణయాన్ని ఏపీపీఎస్సి వ్యతిరేకించింది. దానివల్ల మేము ఎగ్జామ్ క్యాన్సిల్ చేయలేకపోయాము. సో విద్యార్థుల అభిష్టానికి అనుగుణంగా అలాగే వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ మేము ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాము అనేసి ఒక ఫిల్ గవర్నమెంట్ ద్వారానే వేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు కాబట్టి అది ఇప్పుడు నిలబెట్టుకోవాలి. లేకపోతే కనుక డిఎస్సి అభ్యర్థుల తరపున గ్రూప్ 2 అభ్యర్థుల తరపున ఖచ్చితంగా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మేము ఇప్పటితోనే ఆగిపోవడానికి రాలేదు. ఏంటంటే ఎలక్షన్ ముందు ఒకలాగా ఎలక్షన్ తర్వాత ఒకలాగా మాత్రం బిహేవ్ చేస్తే గనక అది ప్రజల్లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఎలక్షన్లో ఎలా ఉన్నామో ఎలక్షన్ తర్వాత కూడా అలా ఉంటేనే ప్రజాస్వామ్యం, అప్పుడే మన స్వతంత్రం వచ్చినట్టు. సో దయచేసి ప్రభుత్వాలు దీని మీద తక్షణ నిర్ణయం తీసుకోవాలి. ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అలాగే గ్రూప్ 2 అభ్యర్థుల కోసం ఫిల్ వేయాలి. లేకపోతే ఈ పోరాటం అనేది ముందుకు కొనసాగుతుంది. అలాగే గ్రూప్ 2 విద్యార్థులకు అలాగే డిఎస్సి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే మీరు దేనికైనా రెడీగా ఉండండి. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే హాయిగా ఎగ్జామ్ రాసుకోండి. అలాగే గ్రూప్ 2 వాళ్ళకి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే కొత్త ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. అలాగే వీళ్ళు కనుక మాట తప్పితే పోరాటానికి సిద్ధంగా ఉండండి. మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు నేను అందించడం జరుగుతుంది. సో మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.